Hello students, how are you all? Welcome to Baji Sir Maths YouTube ఛానల్. క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మన ఛానల్లో ఆల్రెడీ ఆర్ఆర్బి గురించి ఒక సిరీస్లో వీడియోస్ అన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాము. అర్థమెటిక్ గురించి కూడా ఆల్రెడీ డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఈ వీడియోలో మనము రీజనింగ్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. చాలామందికి రీజనింగ్ గురించి ఫ్రెషర్స్ ఎవరైతే రాయబోతున్నారో ఎగ్జామ్స్ అంత క్లారిటీగా తెలియదు. రీజనింగ్ అంటే రీజనింగ్ అంతే అని అనుకుంటారు. కానీ రీజనింగ్ అంటే ఏంటి? ఈ రీజనింగ్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, వెర్బల్ రీజనింగ్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ అని చెప్పేసి. వెర్బల్ రీజనింగ్లో ఏ టాపిక్స్ ఉంటాయి, నాన్ వెర్బల్ రీజనింగ్లో ఏ టాపిక్స్ ఉంటాయి, దేంట్లో నుంచి ఎక్కువ టాపిక్స్ ఎగ్జామ్కి రావడానికి అవకాశం ఉంది, ఏ ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనే వాటి గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం. వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ నుంచి క్లాసెస్ అనేది ఫ్రీ క్లాసెస్ అనేది రాబోతున్నాయి. సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు. అసలు అర్థమెటిక్ రీజనింగ్కి ఉన్న తేడా ఏంటంటే, అర్థమెటిక్లో ఉండే టాపిక్స్ ఆన్సర్ రావడమా పోవడమా అనే ఒక దాని గురించి డిసైడ్ అయిపోతుంది, వెంటనే అయిపోతుంది. కానీ రీజనింగ్ అలా కాదు. ఒక ప్రాబ్లమ్ని చూసిన వెంటనే అది మనకు వచ్చినట్టే ఉంటుంది, కానీ కొన్నిసార్లు ఆన్సర్ అనేది మిస్టేక్ పోతూ ఉంటుంది. కానీ మనకు వచ్చిన మిస్టేక్ ఆన్సర్ కూడా ఆప్షన్స్లో ఖచ్చితంగా ఉంటుంది. సో దాంట్లో నుంచి మనం బయటపడి కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేసుకొని పెట్టగలిగితే మాత్రమే మంచి స్కోర్ అనేది రావడం జరుగుతుంది. ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. తరోగా ప్రాక్టీస్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా బాగా చేసుకోవచ్చు. అయితే దీంట్లో ఈ రీజనింగ్కి సంబంధించిన సిలబస్ వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్ ఉంది అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. అయితే వెర్బల్ రీజనింగ్లో ఏ టాపిక్స్ ఉంటాయి అనేసారి చూసుకుంటే, ఇక్కడ ఈ వెర్బల్ రీజనింగ్లో అనాలజీ ఒకటి ఫస్ట్ టాపిక్, అండ్ నెక్స్ట్ వచ్చేసి సిరీస్ కంప్లీషన్, వెరిఫికేషన్ ఆఫ్ ట్రూత్ ఆఫ్ స్టేట్మెంట్, సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్, డైరెక్షన్ సెన్స్ టెస్ట్, క్లాసిఫికేషన్, డేటా సఫిషియన్సీ, ఆల్ఫా న్యూమరిక్ సీక్వెన్స్ పజిల్ అండ్ పజిల్ టెస్ట్, బ్లడ్ రిలేషన్స్, కోడింగ్, డీకోడింగ్, దీని మోస్ట్ ఇంపార్టెంట్, అండ్ అసర్షన్ అండ్ రీజనింగ్, అర్థమెటికల్ రీజనింగ్, ఆపరేషన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్, నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్, వర్డ్ సీక్వెన్స్, మిస్సింగ్ క్యారెక్టర్స్, అండ్ సీక్వెన్షియల్ అవుట్పుట్ ట్రైనింగ్, డైరెక్షన్స్, టెస్ట్ ఆన్ ఆల్ఫాబెట్స్, అండ్ ఫైనలీ ఎలిజిబిలిటీ టెస్ట్. సో ఈ వెర్బల్ రీజనింగ్లో ఈ అన్ని టాపిక్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ నేర్చుకుని ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్స్కి మనం అటెంప్ట్ చేసుకోవచ్చు. అయితే మనం ప్రిపేర్ అయ్యేది ఆర్ఆర్బి గ్రూప్ డీకి కాబట్టి వేరే ఎగ్జామ్స్తో కంపారిజన్ చేసుకుంటే ఖచ్చితంగా స్టాండర్డ్ లెవెల్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది, 10th బేస్ కాబట్టి. ప్రతి దాంట్లో నుంచి క్వశ్చన్ వస్తుందని మనం చెప్పలేం. ప్రతిదీ నేర్చుకుంటే దాంట్లో నుంచి ఖచ్చితంగా మనకి ఏదో ఒక దాంట్లోంచి క్వశ్చన్ అనేది వస్తుంది. ఫస్ట్ మనము దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కషన్ చేసుకొని ఆ తర్వాత అన్ఇంపార్టెంట్ అన్నీ కూడా డిస్కషన్ చేసుకుందాం. నేర్చుకోవడం మాత్రం ప్రతి ఒక్కటి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అయితే ఈ వెర్బల్ రీజనింగ్కి నాన్ వెర్బల్ రీజనింగ్కి ఉన్న తేడా ఏంటంటే, వెర్బల్ రీజనింగ్లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కూడా మనము ఆన్సర్ అనేది చూపించగలము, యాజ్ వెల్ యాజ్ రాయగలం కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డైరెక్షన్స్ అని ఉంది. ఈ డైరెక్షన్స్కి సంబంధించి క్వశ్చన్ పడింది అనుకుందాం. సో ఈస్టా, వెస్టా, సౌతా, నార్తా అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ అనుకుందాం. ఈ నార్త్ అనేది నేను చెప్పగలుగుతున్నాను, యాజ్ వెల్ యాజ్ రాసి మీకు చూపించగలుగుతున్నాను. ఇలా చెప్పగలిగి రాసి చూపించగలిగే టాపిక్స్ అన్నీ కూడా వెర్బల్ రీజనింగ్లో ఎక్కువగా అడుగుతూ ఉంటాడనమాట. సో ఇక్కడ ఉన్న టాపిక్స్ అన్నీ కూడా మనము చెప్పగలము, యాజ్ వెల్ యాజ్ రాసి చూపించగలం కూడా. ప్రతిదీ కూడా జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి. సో వన్ బై వన్ టాపిక్స్ అన్నీ కూడా మనము ఖచ్చితంగా డిస్కషన్ చేసుకుందాం. నెక్స్ట్ మనము నాన్ వెర్బల్ రీజనింగ్లో ఉండే టాపిక్స్ని ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే, డాట్ సిచ్యువేషన్ ఫస్ట్ టాపిక్, నెక్స్ట్ ఐడెంటికల్ ఫిగర్ గ్రూపింగ్, నెక్స్ట్ ఫార్మింగ్ ఫిగర్స్ అండ్ అనాలిసిస్, కన్స్ట్రక్షన్ ఆఫ్ స్క్వేర్స్ అండ్ ట్రయాంగిల్స్, సిరీస్, అనలిటికల్ రీజనింగ్, పేపర్ ఫోల్డింగ్ అండ్ పేపర్ కటింగ్, క్యూబ్స్ అండ్ డైస్, వాటర్ ఇమేజెస్, మిర్రర్ ఇమేజెస్, ఫిగర్ మ్యాట్రిక్స్, కంప్లీషన్ ఇన్కంప్లీట్ ప్యాటర్న్ అండ్ స్పాటింగ్ ఎంబెడెడ్ ఫిగర్స్ అండ్ క్లాసిఫికేషన్, రూల్స్ డిటెక్షన్. సో నాన్ వెర్బల్ రీజనింగ్లో ఈ టాపిక్స్ అన్నీ కూడా డీటెయిల్డ్గా ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇందాక చెప్పినట్లుగా వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్లో ఎక్కువ శాతం
అడగడానికి అవకాశం ఉన్న టాపిక్స్ వచ్చేసి వెర్బల్ రీజనింగ్లో. నాన్ వెర్బల్ రీజనింగ్తో కంపేర్ చేసుకుంటే వెర్బల్ రీజనింగ్లో నుంచి ఎక్కువ శాతం బిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అలా అని చెప్పేసి నాన్ వెర్బల్ రీజనింగ్లో ఉండే టాపిక్స్ని వదిలేయమని కాదు, ప్రతిదీ కూడా మనం నేర్చుకోవాలి. ఎప్పుడైనా కూడా ఎక్కువ మార్క్స్ వచ్చే టాపిక్స్ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకొని ఆ తర్వాత తక్కువ మార్క్స్ వచ్చే టాపిక్స్కి నెక్స్ట్ ప్రయారిటీ అనేది ఇచ్చుకోవాలి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా ప్రిపేర్ అయ్యేటప్పుడు. కానీ ఓవరాల్గా ప్రిపరేషన్ మాత్రం అన్ని టాపిక్స్ మనము చేసుకోవాలి. అయితే ఈ నాన్ వెర్బల్ టాపిక్స్లో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా వెర్బల్లో ప్రతిదీ కూడా మనము రాయగలము యాజ్ వెల్ యాజ్ చెప్పగలం కూడా. కానీ ఇక్కడ వచ్చేసి మనం ఖచ్చితంగా రాయగలం, చెప్పడం అయితే కుదరని టాపిక్స్ అన్నీ కూడా నాన్ వెర్బల్ రీజనింగ్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిర్రర్ ఇమేజెస్ ఉన్నాయి మీకు. ఈ మిర్రర్ ఇమేజెస్లో ఫర్ ఎగ్జాంపుల్ బీకి మిర్రర్ ఇమేజ్ ఏముంటుంది అని అడిగాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాస్తాం అనుకుందాం. ఇలా రాసేటప్పుడు దీన్ని మనం రాయగలం, మాత్రం నోటితో చెప్పలేం. సో నోటితో చెప్పలేకుండా రాయగలిగే టాపిక్స్ అన్నీ కూడా నాన్ వెర్బల్ రీజనింగ్లో ఉంటాయన్నమాట. సో ఇది డిఫరెన్స్ బిట్వీన్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్. రీజనింగ్లో మనకి 2 పార్ట్స్. సో ఇలాగ మనము రీజనింగ్ గురించి డీటెయిల్గా బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి ఎప్పుడైనా కూడా మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు. సో అందుకని చెప్పేసి రీజనింగ్ సిలబస్ ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటాయి, ఒక్కొక్క టైప్లో ఏ టాపిక్స్ ఉంటాయి అనే దాని గురించి డీటెయిల్గా చెప్పింది. సో అర్థమెటిక్ అయిపోయింది సిలబస్, అలాగే రీజనింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోస్ నుంచి క్లాసెస్ అనేది మనము తప్పకుండా స్టార్ట్ చేసుకుందాం. సో వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. వీడియోని లైక్ చేయండి. చాలామంది ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఒక వీడియో మనం చేస్తున్నామంటే దీని వెనకాల చాలా కష్టం ఉంటుంది. సో అదంతా మీరు గమనించుకొని లైక్ చేస్తే ఇంకా చాలామందికి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్.